హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలి, అసలు ఎంత క్లాత్ కావాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. చూడండి, ఉక్సులు పట్టీకి వచ్చేసరికి ఉక్సులు పట్టీకైనా కాజా పట్టీకైనా మనం నెక్ పార్ట్ తీస్తాం కదా, అది సరిపోతుంది. ఓకేనా? ఇన్ కేసు సరిపోతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం. ఉక్సులు పట్టీ వచ్చేసరికి 2 ఇంచులు ఉండాలి, అంటే మనకు 2.5 ఉంది. ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ముందు ఇలా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే కదలకుండా ఉంటుంది. మనము 1 ఇంచు ఉంచేసి కట్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా 2 ఇంచులు ఉంటే ఏమవుతుందంటే ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ అవుతుంది. ఓకేనా? ఫోల్డ్ చేస్తే మనకు 1 ఇంచ్ ఉండేటట్టు చూడాలి. ఈ విధంగా ఉంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేయండి. ఓకేనా? ఇలా ఇట్లా పెట్టుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అండి, ఇలాంటివి తెలియాలి. చూడండి, 1 ఇంచ్ ఉందా, ఇలా ఉండాలి. మనం 1/4 ఇంచ్ స్టిచ్ చేస్తాం కదా, ఎక్స్ట్రా 3/4 ఇంచ్ ఉంటుంది. అది లోపలికి మడిచి కుట్టేస్తాం. ఓకేనా? నేను చూపిస్తాను మీకు ఎలాగో. ఓకే, ఎలా చేయాలి, అసలు ఉక్సులు పట్టి కాజా పట్టి ఎంత ఉండాలి అనేది తెలియట్లేదండి. ఒకవేళ ఉక్సులు పట్టి అయితే 2 ఇంచులు ఉండాలి, ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ ఉండాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసి చూడండి, ఈ విధంగా పైన 1/2 ఇంచ్ వదిలేసి 1/4 ఇంచ్ స్టిచ్ చేసుకుంటా రావాలి. బార్కి ఈ విధంగా 1/4 ఇంచ్ స్టిచ్ చేసేయాలి. దేన్ని లాగొద్దు, లాగితే సాగుతుంది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ పీస్ కాబట్టి లాగితే సాగిద్ది. ఈ డాట్ దగ్గరికి రాగానే ఒక ప్రిల్ పెట్టేసేయండి. అది మన వైపుకి పెట్టాలి. మన వైపుకి పెడితే ఏమవుతుందంటే పాదం ఎక్కి ఈజీగా వస్తుంది. అది ఆపోజిట్లో పెట్టామంటే నెట్టేస్తుంది అనమాట, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా చూడండి, గోరుతో రఫ్ చేసి చూడండి, ఈ విధంగా గోరుతో రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుని పైన ఒక స్టిచ్ చేసేయండి. ఒరిజినల్ మీద పడకుండా లైనింగ్ మీదే ఒక స్టిచ్ చేసేయాలి. ఓకేనా? ఇలా లైనింగ్ మీద ముందు వేసేటప్పుడే నీట్గా వేయండి. తర్వాత వస్తుందిలే, తర్వాత చేద్దాంలే, చేస్తుంటే వస్తుంది అంటే రాదు. ఓకేనా? ఎప్పుడైనా ఫస్ట్ నుంచి ఇలా ఈ విధంగా చేయాలి. ఇలా 1/2 ఇంచ్ వదిలేసాక ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, క్లాత్ ఎప్పుడైనా కానీ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇటువైపుగా టేబుల్ వైపుకు ఉండాలి. కొంచెం స్టిచ్ చేసేదే మనం అటువైపు ఉంచేటట్టు చూసుకోవాలి. ఓకేనా? ఏంటంటే ఇది తెలియట్లేదు, ఇటువైపు ఎక్కువ ఉన్న క్లాత్ ఇటువైపుకి ఉండాలి. ఓకే, లెఫ్ట్ సైడ్కి ఎక్కువ ఉన్నది ఉండాలి, రైట్ సైడ్కి తక్కువ, అట్లా ఈ విధంగా పెట్టుకోవాలి మిషన్ కిందకి. ఓకేనా? ఇట్లా స్టిచ్ చేసేయాలి. మీకు ఇలా అలవాటు లేదు అంటే రివర్స్ చేసి కూడా స్టిచ్ చేయొచ్చు. నాకేంటంటే ఇలాగే అలవాటు అండి. ఓకేనా? ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేయండి. కరెక్ట్గా కట్ చేయాలి. చూడండి, ఇలా వంపు రావాలి. ఇలా వస్తేనే అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ విధంగా రావాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే నీట్గా ఉంటుంది. ఓకే, చూడండి, ఇప్పుడు కాజా పట్టీ వేద్దాం. కాజా పట్టీకి ఒరిజినల్ లైనింగ్ 2 ఉండాలి. ఓకేనా? ఒరిజినల్ పార్ట్ ఉండాలి, లైనింగ్ ఉండాలి. నేను ఈ రెండింటిని కూడా ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసాను. అంటించండి. చిన్న టిప్స్, ఇలాంటి మంచి మంచి టిప్స్ ఉంటాయండి మన ఛానల్లో. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసాను. ఎలా అంటించాలి అనేది మన వీడియోస్ ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. లేదా చూడండి, 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు ఉండాలి కాజా పట్టీని. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒరిజినల్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి కొట్టండి. నెక్ పార్ట్ ఉంది కదా, నెక్ పార్ట్లోది సరిపోద్ది. ఉక్సులు పట్టి కాజా పట్టి రెండింటికి నెక్ పార్ట్ సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా తీసుకోండి. డీప్ నెక్లు అయితే ఆ నెక్ అదే సరిపోతుంది. ఈ విధంగా ఎడ్జ్ మీద ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసేయండి. ఓకే, ఇలా స్టిచ్ చేసేసుకోవడం వల్ల మీకు డౌట్ రావచ్చు, 2 కలిపి స్టిచ్ చేయకూడదు, ఒకటి కప్పెట్టి ఇట్లా చేస్తున్నారని. అలా చేస్తే మందం అయిపోద్ది అనమాట. ఓకేనా? అలా ఉండకూడదని నేను ఎడ్జ్ మీద ఇలా ఒరిజినల్ క్లాత్ని ఫోల్డ్ చేసి కనిపించకుండా స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా? ఇలాంటి ఏంటంటే కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటాయి. మందం అయిపోతే కొంచెం ఏమవుతుందంటే సూది ఎరగటమో లేకపోతే ఇంకోటి ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. అలా అందుకు చెప్పట్లేదు అనమాట, నేను అలా చెయ్యను. ఓకేనా? ఇది పైనుంచి కుట్టాలి, అది కింద నుంచి కుట్టాం కదా, ఇది పైనుంచి 1/4 ఇంచ్ కుట్టాలి. ఓకేనా? ఈ విధంగా 1/4 ఇంచ్ స్టిచ్ చేసేయండి. దేన్ని లాగొద్దు. ఓకే, లాగకుండా నీట్గా ఈ విధంగా 1/4 ఇంచ్ స్టిచ్ చేసేయాలి. ఖర్చులన్నీ పైకి చూడాలి. ఓకేనా? ఈ విధంగా పెట్టేసేయండి. 1/4 ఇంచ్ స్టిచ్ చేసి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉంచేసి కట్ చేసేయండి. ఓకే, చూడండి, ఎక్స్ట్రా పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఉంచేసి కట్ చేయండి. గోరుతో రఫ్ చేయండి. ఈ విధంగా గోరుతో రఫ్ చేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉంచేసి కట్ చేసేయండి. ఓకేనా? ఇలా చేస్తే మనకి నీట్గా సరిపోతుందండి, ఎక్కువ ఉండవసరం లేదు. ఓకే, ఒక్కొక్కసారి కొంతమందికి చీరలో నుంచి స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి 3 ఇంచులు పెట్టండి, లేదు అంటే 2.5 ఇంచులు సరిపోతుంది. ఓకేనా? కొంతమంది పెద్దగా కావాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి ఇటువైపు స్టిచ్ చేయండి. చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా చేయడం ఏంటంటే చాలామందికి ఇబ్బందిగా అనిపించవచ్చు, నాకైతే ఈజీగానే ఉంటుందండి. ఇలాగే చేస్తాను. ఎక్కువ క్లాత్ ఉన్నది ఎప్పుడు చెప్పినట్టే ఇటువైపుకు ఉండాలి, లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి తక్కువ ఉండాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్
ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి. ఓకే, ఈ విధంగా. ఓకేనా, ఎడ్జ్ మీద వేయాలి. 1/4 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ చేస్తాం. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా 1/4 ఇంచ్ గ్యాప్తో ఇంకో స్టిచ్ చేసేయాలి. ఓకేనా, ఇలా 1/4 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేస్తే దీని మధ్యలో ఉక్సులు కాజాలు వేస్తాం కదా, ఉక్సులు కాజాలు ఈ మధ్యలో వేస్తాం. ఓకేనా, ఇదన్నమాట. ఓకే, చూడండి ఇలా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. పైన కట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం ఈ విధంగా కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేయండి. చూడండి, ఎక్స్ట్రా ఇవి ఉంది కదా, ఇది కట్ చేసేయండి నీట్గా. ఓకే, ఇప్పుడు కాజా పట్టి ఉంది కదా మన దగ్గర, ఉక్సులు పట్టి ఉంది కదా, చూడండి దాన్ని దీని మీద సరిపోయిందా లేదా, ఎక్కడిదక్కడ సమానంగా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఏమన్నా వస్తే నీట్గా కట్ చేసేయండి. ఓకేనా, సరిపోయింది మనకి. ఓకే, ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా, ఇలా సరిపోయింది. ఇదండి ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడం. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. టైలరింగ్ మెటీరియల్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. సింగిల్ పాదం కానీ ఏదైనా 3-in-1 పాదం కానీ మన ప్రతిదీ అవైలబుల్గా ఉంటుందండి. పెద్ద పన్నానే దొరుకుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఇలా వేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఏంటంటే చాలామందికి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది, ఒకటి పై ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడే చెక్ చేసుకుంటూ ఉండాలి. షేప్ బెల్ట్ వేయకముందు ఒకసారి చెక్ చేయాలి, షేప్ బెల్ట్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేయాలి. అలా చెక్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది మధ్యలో చెస్ట్కి అంటే ఒక ఉక్స్ ఎక్కువన్నా వేయాలి, లేదా ఉక్సులు పట్టి కాజా పట్టి క్లాత్ అన్న ఎక్కువ పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంచెస్ పెట్టాలని. ఇప్పుడు మనం 2.5 పెట్టాం కదా, 2.5 కాదు 3 ఇంచులు వెడల్పు. లెంత్ అనేది మనకి ఎంత కావాలో అంత పెట్టాలి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.